నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మా అనాథ వృద్ధాశ్రమంలో ఉగాది పర్వదిన వేడుకలు. వేములవాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఉగాది పండుగను పురస్కరించుకొని రాజన్నాలయంలో ప్రత్యేక పూజలు. వృద్ధుల చివరి జీవితంలో వారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాన్ని కలిగించే బాధ్యత మనందరిపై ఉందని ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నరసయ్య గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో తెలుగు సంవత్సరాది విశ్వాసవాసు నామ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమ ఆత్మీయ బృందంతో కలిసి నిర్వాహకులు మల్లుగారి నరసయ్య గౌడ్ ఉగాది వేడుకలను ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమ ఆత్మీయ బృందం వృద్ధులందరికీ ఉగాది పచ్చడి పంపించేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నరసయ్య గౌడ్ మాట్లాడుతూ వృద్ధులు ఎప్పుడు కూడా అభాగ్యులుగా అనాథలుగా ఉండకూడదని అన్నారు. వృద్ధులకు భగవంతుడు ఆరోగ్యం, శాంతి, ప్రశాంతతను కలిగించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విశ్వాసవాసునామ నూతన సంవత్సరంలో వృద్ధులు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది విశ్వసనామ సంవత్సరం సందర్భంగా మా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఆత్మీయ సందర్శకులు, నిరంతరం వృద్ధాశ్రమం యొక్క శ్రేయస్సు కోరేటువంటి గౌరవనీయులు డాక్టర్ మల్లేశం గారు, సంతోష్ గారు ఈరోజు మాతో కలిసి వృద్ధులందరికీ కూడా ఉగాది వేడుకలు జరుపుకున్నట్లో వాళ్ళు భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. వారికి ఈ సందర్భంగా వృద్ధులందరికీ కూడా పచ్చడిని పంపిణీ చేసి, తర్వాత భక్ష్యాలు కూడా పంపిణీ చేసి, ఉగాది పర్వదినం అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆరోగ్యాన్ని నింపాలని, విశ్వసనామ సంవత్సరంలో మా వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీరి యొక్క ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని, ఈ వృద్ధులైనటువంటి ప్రతి సందర్భంలో కూడా వారు ఎలాంటి అభాగ్యులమని లేదా ఎవరు లేరని భావన కలగకుండా వారు నిత్య సంతోషులుగా ఉండాలి. తర్వాత వారి జీవితాల్లో ప్రతిరోజు కూడా పండగలాగా ఈ ఉగాది సంబరాన్ని మనసులు నింపుకొని ఎలాంటి చింతలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి మనసులో ఉంచుకోకుండా, బాధపడకుండా సంతోషంగా, ఆనందంగా వాళ్ళు ఉండాలని, ఆ విధంగా భగవంతుడు వాళ్ళని ఉంచాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఈ విశ్వసనామ ఉగాది సందర్భంగా అందరికీ మా అనాథ వృద్ధాశ్రమం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పేద ముస్లిం ప్రజలకు సిద్దిపేట ఫౌండేషన్ వారు నిత్యావసర సరుకులు, కిట్లు పంపిణీ చేస్తూ వారి ముఖాల్లో సంతోషం చూడాలనే లక్ష్యంగా ముందుకు పోతుందని మండల అధ్యక్షులు అమీద్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ఫంక్షన్ హాల్లో సిద్దిపేట ఫౌండేషన్ వారు పేద ముస్లిం ప్రజలకు 100 నిత్యావసర కిట్లను పంపించేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమీద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి సిద్దిపేట ఫౌండేషన్ వారు పేద ముస్లిం ప్రజలకు కిట్లను పంపించేస్తున్నారని, దీని వలన పేద ముస్లిం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గంభీరావుపేట ముస్లిం ప్రజల తరపున సిద్దిపేట ఫౌండేషన్ చైర్మన్ సాదాత్ నజీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. सादत नजीर साहब सिंगापुर में रहते, उनका शुक्रिया अदा करता हूँ बेहद, क्योंकि वो 10-12 साल से गंभीरावपेट के मुस्तहक गरीब मुस्लिम अफराद के लिए ईद का सामान जो फराहम करते हैं, मैं उनका शुक्रिया अदा करता हूँ। पहले सामान मुस्तफ़ा वगैरह भी काम करें, मैं उनका भी शुक्रिया अदा करता हूँ। और इंशाल्लाह अगर कुछ ज़्यादा कोशिश करेंगे अगले साल और पहले मंगाने की कोशिश करेंगे, ताकि आपको इत्मीनान से टोकन देंगे, इसके बाद बुलाएंगे इंशाल्लाह। और आपका नाम जैसे ऐलान किया जाएगा। अयूब साहब और हमारे इमरान खान साहब बिलखुसूस वहाँ पर जाके सादत भाई के पास एक अपील करें कि भाई गंभीरावपेट में भी बहुत लोग मजलूम है, गरीब है, वैसे लोगों को भी आप थोड़ा सा इधर थोड़ा नजर डालें तो बेहतर रहता। उन लोगों की अपील पर लब्बैक कहकर सिद्दीपेट के फाउंडेशन के जिम्मेदार सादत भाई जो है अल्हम्दुलिल्लाह 11-12 साल से जो है गंभीरावपेट के अंदर भी अल्हम्दुलिल्लाह हर साल 50 से 100 ईद पैक भिजाते हैं। अल्लाह ताला से दुआ है अल्लाह ताला उनकी कमाई में बरकतें अता फरमाए और अल्लाह ताला उनको और ज्यादा खिदमत लेने की
तौफीक अता फरमाए, की मग़फ़िरत फरमाए। मैं तमाम से गुजारिश करता हूँ आप लोग जो है दीन से जुड़े रहें और मैं फिर एक मरतबा दिल की गहराइयों से ये सिद्दीपेट फाउंडेशन सादत भाई का दिल की गहराइयों से शुक्रिया अदा करना चाहता हूँ। अल्लाह ताला उनकी कौम की खिदमत को और कबूल करें, अल्लाह ताला उनकी खिदमत को और यहाँ से और ज्यादा दूसरे तरफ भी कबूल करने की कोशिश करें और इनसे ज्यादा जो है कोशिश करें। फिर एक मरतबा मौका दिया गया है, मैं दिल की गहराइयों से तमाम लोगों का शुक्रिया अदा करता हूँ। आपको सबसे फिर आखिर में आप सबको फिर एक मरतबा ईद उल फित्र की मुबारक। जो अनाज तकसीम किया जाता था उसमें जो तवज्जो देकर साद मुसाफ है, वसीम है और असलम भाई वगैरह और इमरान वगैरह सब लोग इसमें बढ़ चढ़ के हिस्सा रखकर ये साल तकरीबन ये गिफ्ट नहीं आने वाले थे, लेकिन माजी एमपीटीसी साहब खालिद है और जुबैर भाई और नुसरतुल हुसैनी और दोस्तों साद मनसाब सभी ये प्रोग्राम में शिरकत करे, उनके मैं शुक्र अदा करता हूँ हमारे कमेटी की तरफ से। और आप सभी हजरात को मैं ईद उल फित्र की मुबारकबाद भी देता हूँ। इंशाल्लाह अगर कल ईद हो गई मैं साधारण सबको ये प्रोग्राम ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో విశ్వాసనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిపారు. అనంతరం మహిళా మనులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ టీపీ చేతుల కలయిక షడ్రుచుల గుర్తుగా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. వేములవాడ పట్టణ ప్రజలకు శ్రీ విశ్వాసవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఉగాది ప్రకృతిలో మార్పుతో కూడుకున్న నూతన సంవత్సరమని, వేములవాడ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అందరూ సుభిక్షంగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్, రాజ్ కుమార్, శ్రీకాంత్, సంటి మహేష్, హనుమన్లు, గుడిసె మనోజ్, బోనాల శివ, శేఖర్, బండ మల్లేశం, వైభవ్ బాలరాజు, డాక్టర్ రవీందర్, ఆర్ఎంపీ వెంకన్న, మల్లేశం యాదవ్, ఖడ్గం శ్రీనివాస్, అన్నం నర్సయ్య, చిక్కుడు మల్లేశం, లక్ష్మీ రాజ్యం కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ జై శ్రీరామ్. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు వేములవాడ పట్టణ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా మన బీజేపీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రతాప రామకృష్ణ అంకుల్ గారు మన మహిళా యొక్క శక్తిని గుర్తించి ప్రతి సంవత్సరం మహిళలకి ఈ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ తన యొక్క శక్తిని తెలుసుకొని ఉనికిని చాటుకొని ప్రతి ఒక్క మహిళ తన యొక్క సాధికారతను సాధించాలనే ఉద్దేశంతో మన భారతదేశం యొక్క మహిళలందరూ హిందూ సాంప్రదాయాల ప్రకారం మరియు మన హైందవ శక్తి ప్రతి ఒక్కటి మరియు పాటిస్తూ ప్రతి ఒక్క పండుగను హిందూ సాంప్రదాయ ప్రకారం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ అనేది మన నూతన సంవత్సరానికి మొదటి రోజు. మనం కామన్ గా ఇంగ్లీష్ పీపుల్ ప్రకారం మనం న్యూ ఇయర్ ని సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఇది పద్ధతి మారిపోయి అందరికీ కూడా ఉగాది పండుగ వస్తేనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అనేది అందరికీ కూడా ఒక ముఖ్య విషయంగా కూడా నేను చెప్తున్నాను. ఉగాది పండుగ అనేది తీపి చేదుల కలయిక, అదేవిధంగా షడ్రుచుల సమ్మేళనం. మన జీవితంలో కష్టసుఖాలు ఏ విధంగా ఉంటాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు అనేవి ఉంటాయో అన్ని రుచులు కూడా మన జీవితంలో ఉంటాయి. మన కష్ట సుఖాలని సమన్వయంగా భావిస్తూ మన జీవితాన్ని మనము పాటించాలి. అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రతాప రామకృష్ణ అంకుల్ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఉగాది పురస్కారాలని, సేవా పురస్కారాలని అందించినందుకు నా తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. పాశ్చాత్య సంస్కృతి ఏదైతున్నదో
భారతదేశ నరాలను విలీనం చేసిపోయింది బ్రిటిష్ పాలన. అలాగే కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి కూడా విదేశీ సంస్కృతిని దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే స్వదేశీ సంస్కృతిని ఈ భారత భావజాలాన్ని సాంప్రదాయాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అదృష్టవశాత్తు 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతీయ సంస్కృతి ఏదైతుందో సాంప్రదాయాలు ఏవైతున్నాయో ఏ రకంగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనకు కూడా కుంభమేళాని మరి దాదాపు ఈరోజు ఉగాది అసలు తెలంగాణ ప్రజలకు ఈ తెలుగు ప్రజలందరికీ కూడా మనకు మొట్టమొదటి సంవత్సరం ఈ ఉగాదితో స్టార్ట్ అవుతూ ఉంటాయి. తిత్తులు రాశులు నక్షత్రాల కదలిక కూడా ఉగాదితోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. దురదృష్టం 31 జనవరి ఫస్ట్ నాటికే మనం దానికి ప్రయారిటీ ఇస్తున్నట్టు ఉగాదికి ఇవ్వడం లేదు. మరి దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఈ పంచాంగ పార్టీ కార్యాలయం చేస్తూ ఉన్నాం. రెండోది దాదాపు ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చిన సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏదైతే హనుమాన్ చాలీసా దాదాపు సంవత్సరానికి వెళ్ళి కూడా ప్రతి మంగళవారం పఠనం చేసే మహిళలు ఏవైతున్నారో మిగతా మనం చూస్తున్నాం. ప్రతి మంగళవారం చూసి కొన్ని వేల మంది హనుమాన్ చాలీసా పఠనం భేషాడానికి వస్తూ ఉన్నారు. వారికి దాదాపు 15 మందికి కూడా ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలపడమైంది. ఇక్కడ సన్మానం చేయడం జరిగింది కనుక వాళ్ళందరూ కూడా సంస్కృతిని కాపాడకుండా పర్లేదు, దాన్ని చెడిపే ప్రయత్నం చేస్తే మాత్రం చేస్తే భారతమాత ఈ భగవంతుడు మనకు క్షమించడు. కేవలం దేవతారాధన విగ్రహాలు ఇవన్నీ పూజలు చేయనట్టు కూడా భారతీయ తత్వంలో హిందూ సాంప్రదాయం బతకాలి, హిందూ ధర్మం బతకాలి. ఆ హిందూ ధర్మం పోతే గుండుండవు గోపురాలు సంస్థ ఉండవు కనుక మరొక్కసారి కూడా మనం దాన్ని పాటించాలని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి విచ్చేశారు. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ విశ్వావధాన సంవత్సర చైత్ర శుద్ధ ప్రతిపద పగలు 2:36 వరకు దేవీ నక్షత్రం సాయంత్రం 6:36 వరకు ఐంద్రకరణం 34 ఐంద్ర యోగం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉగాది వసంత నవరాత్రోత్సవాలు విశ్వావధాన సంవత్సర నూతన వత్సరంలో ప్రారంభమవుతున్నాయి. విశేషం ఏంటంటే వేములవాడ క్షేత్రం హరిహర క్షేత్రం మనందరికీ తెలిసింది. ఈ హరిహర క్షేత్రంలో రామనవరాత్రులు అనేటువంటివి చాలా వైభవంగా నిర్వహింపబడతాయి. శ్రీరాముడు లలితాదేవికి అవతారంగా చెప్తారు. అలాంటి ఆ రాముల వారి యొక్క స్వామివారికి నైరుతి భాగంలో వెయిట్ చేసినటువంటి సీతారామచంద్ర స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఈరోజు విశ్వావధాన సంవత్సర ఆదివారం రోజు చైత్రశుద్ధ పాఠ్యం రోజు ప్రారంభమయ్యాయి. నవరాత్రి దీక్షతో ప్రారంభమయ్యాయి. ప్రొద్దునే ప్రాతకాలం ఈరోజు విశేషం ఏంటంటే మనకు 3 మూర్తులను పూజించుకునేటువంటి భాగ్యం కలిగింది. ప్రొద్దున రేవతి నక్షత్రం అనంతపద్మనాభ స్వామి వారి యొక్క జన్మదిన ముహూర్తం ఉంది. గ్రామ సేవ కూడా ఉంటుంది. విశేషంగా ఈ విధంగా ఈ రోజు ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా ఆదివారం శ్రీరామనవమి వరకు కూడా నిత్యం కూడా స్వామివారికి పంచోపనిషత్తులో అభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, గ్రామ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. అనుబంధ దేవాలయాలు పరివార దేవతలకు కూడా విశేష అర్చనలు కూడా ప్రారంభమయ్యాయి. విశేషంగా శ్రీరామనవమి రోజు అంతకు ముందు రోజు 2 రోజుల ముందే అంకురారోపణ, స్వామివారి యొక్క యాగశాల అగ్ని ప్రతిష్టాపన, యాగశాల సంస్కారం ఇవన్నీ అయిన తర్వాత ఆ శ్రీరామనవమి పర్వకాలంలో అభిజిన్ ముహూర్తంలో స్వామివారికి ఆ గెస్ట్ హౌస్ ముందున్నటువంటి వేదిక పైన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభం చేసుకుంటున్నాం. కాబట్టి సాయంకాలం పూర్ణాహుతి, సాయంకాలం రథోత్సవం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి, అనంతపద్మనాభ స్వామి, సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మీ అందరికీ కలగాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శతమానం భవతి. విశ్వవాసనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రౌఢవి పాశ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణంలో ముఖ్య అతిథిగా ప్రౌఢవి పాశ్రీనివాస్ హాజరయ్యారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. సంవత్సరానికి స్వస్తి ఎత్తున
నాంది పలుకుతున్నాం. ఈరోజు విశ్వావసునామ సంవత్సరము ఆరంభించినటువంటి వసంత ఋతువులో మొట్టమొదటి ఋతువు వసంత ఋతువు, అయనంలో మొట్టమొదటి అయనం ఉత్తరాయణం, మాసంలో మొట్టమొదటి మాసం చైత్ర మాసం, తిథుల్లో మొట్టమొదటి తిథి ప్రతిపది భాగ్యమంటారు. అలా రూపొందినటువంటి రోజే ఈ ఉగాది. దీనికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని పేరు. అయితే క్రోధి అనే పదానికి విశ్వావసునామ అనే పదానికి కొంత మనకు భాషాపరంగా జ్ఞానం తెలియకపోయినా కొద్ది తేడా కనబడుతుంది. క్రోధి అని తెలిసిపోతుంది. విశ్వావసు అంటే దాన్ని విపత్తి విడదీస్తే ఈ సంవత్సరం అందరికి కూడా, వసు అంటే ధనం, మంచి సంపత్ప్రదంగా కొనసాగబడుతుంది. సంవత్సరం అందరికి డబ్బు మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. సంవత్సర ఫలితాన్ని చూస్తే, విశ్వావసుల పేరుతో చూస్తే. కరణం గురించి తెలుసుకున్నట్టయితే సర్వ కర్మలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ 5 విషయాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిదే పంచాంగ శ్రవణ యొక్క అత్యంత బలం. రాజు రవి అని చెప్తున్నాము. ఈనాటి ఈ సంవత్సరంలో 12 రాశులు ఉంటాయి. సంవత్సరంలో ఈ 12 రాశుల వారికి ఆదాయము వ్యయము అని 2 విధానాలు ఉంటాయి. ఇందులో ఆదాయ వ్యయము సాధారణంగా అందరూ చూస్తుంటారు, స్టేటస్ పెడుతున్నారు. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా వస్తుంది, మనందరికీ తెలుసు. అందులో చూసి 14 వాళ్ళ ఆదాయము 2 వాళ్ళ ఖర్చు అనగానే వెంటనే మనకు స్ఫురించేటువంటి అంశం ఏంటి అంటే 14 రూపాయలు దొరుకుతాయి, 2 రూపాయలు ఖర్చు అయ్యేది అనుకుంటాం. కానీ ఇక్కడ ఆదాయ వ్యయములు అనేటువంటి విషయాన్ని మనకు లాభం జయం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.